భారీ వర్షాలు సూర్యాపేట జిల్లాను ముంచెత్తాయి. ముఖ్యంగా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో వరద వల్ల భారీ నష్టం వాటిల్లింది. కోదాడ మండలంలోకి తొగర్రాయి గ్రామం వరద ఉధృతిలో చిక్కుకుని విలవిల్లాడింది. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇళ్లు కోల్పోయి వందల మంది నిరాశ్రయులయ్యారు. మొత్తానికి తొగర్రాయి గ్రామాన్ని వరద ఉధృతి అతలాకుతలం చేయడమే కాకుండా అపార నష్టాన్ని మిగిల్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. 3000 ఓటర్లతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న తొగర్రాయి వరద ఉధృతిలో అతలాకుతలమైంది. వరదలో పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు పేరుకున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెల 30 తారీఖు నుండి సెప్టెంబర్ 1 తారీఖు వరకు కురిసినటువంటి భారీ వర్షాలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి ప్రాంతాన్ని మాత్రం అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. ఈ తొగర్రాయి గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పరిస్థితి ఉండడం జరిగింది. దాదాపు 3000 మంది ఓటర్స్ ఈ యొక్క గ్రామంలో ఉన్న పరిస్థితి. సో ఈ విధంగా ఉన్నటువంటి తొగర్రాయికి ఒక్కసారిగా కూడా వరద నీరు అనేది ముంచెత్తడంతో గ్రామం మొత్తం కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం తొగర్రాయి ప్రాంతానికి రావడం జరిగింది. తొగర్రాయి ప్రాంతంలో పొలాలు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రజెంట్గా మనం ఉన్న ప్రదేశం మొత్తం కూడా ఇవి మొత్తం ల్యాండ్స్ చూస్తే మాత్రము ఇసుక మేటలు వేసి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే మాత్రము రైతులు అనేవారు గత 2 సంవత్సరాలుగా ఎలాంటి పంటలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇప్పుడు వర్షాలు పడ్డాయి. అదేవిధంగా నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించేసి నీరు వచ్చి చేరింది. ఇక ఈసారి మా పంటలకు ఎలాంటి ఢోకా ఉండదు అని చెప్పి భావించి పంటలు వేసుకొని ఇక 2 నెలలు అయితే తమ యొక్క పంటలు తమకు వస్తాయి అని చెప్పి భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఈ యొక్క భారీ వర్షాలు అనేవి ఈ గ్రామాన్ని మొత్తం చుట్టువేయడం జరిగింది. ఈ యొక్క గ్రామంలోకి వరద నీరు అనేది పూర్తి స్థాయిలో వచ్చి చేరడంతో పంట పొలాలు మొత్తం కూడా నీట మునగటమే మాదు కొట్టుకోపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క జల ప్రళయానికి ముఖ్య కారణం మాత్రము ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు కట్టలు తెగటము. చిలుకులో ఉన్నటువంటి చెరువు అనేది పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా నిండిపోయి దాని కట్టలు అనేవి తెగిపోయి ఆ యొక్క వరద నీరు అనేది ఒక్కసారిగా నారాయణపురం గ్రామంలో ఉన్నటువంటి చెరువుకు చేరుకోవడం జరిగింది. నారాయణపురం గ్రామంలో ఉన్నటువంటి చెరువు కూడా ఒక్కసారిగా ఈ చిలుకూరు చెరువు నీరు మొత్తం వచ్చి చేరే వరకు ఆ చెరువు మొత్తం తెగిపోయి ఆ యొక్క చెరువులో ఉన్నటువంటి నీరు మొత్తం ఒక్కసారిగా వరద రూపంలో ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా ఈ ఇసుక మేటలు వేసినటువంటి పొలం మొత్తం కూడా ఈ పొలంలో నుంచి పక్కనే ఒక చిన్న పొలం కూడా ఉంది. అంటే నాటు పెట్టిన పొలమే కొద్దిగా మిగిలి ఉంది. ఆ యొక్క ప్రదేశానికి మనం రావడం జరిగింది. ఇక్కడ రైతులు ఉన్నారు. చూడండి ఆ పొలాలు ఏ విధంగా మునిగిపోయి బయటికి ఏ విధంగా తేలుతున్నాయో మనం విజువల్స్లో గమనించవచ్చు. ఏది ఒక్కసారి అదొకసారి చూపించండి. ఆ మొక్క చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళు మొత్తం నాట్లు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పైరు అనేది ఇక ఇంకొక నెల 15 రోజులు అయితే మాత్రం పొట్ట దశకు వచ్చే పరిస్థితి. సో ఈ సమయంలో ఈ విధంగా వరద అనేది ముంచెత్తడంతో మొత్తంగా కూడా వాళ్ళు వేసుకున్నటువంటి పొలాలు మొత్తం కూడా వరద నీటికి కొట్టుకుని పోయటం జరిగింది. అదేవిధంగా పొలాల స్థానంలో మొత్తం కూడా ఇసుక మేటలు వేశాయి. సో ఈ పరిస్థితుల్లో మాకు ఎవరు దిక్కు అని చెప్పేసి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా తొగరాకి సంబంధించినటువంటి ఒక రైతు ఉన్నాడు. చెప్పండి, ఈ విధంగా అంటే మీరు ఎన్ని ఎకరాల పొలం నాటు పెట్టడం జరిగింది? ఈ వరద అనేది వస్తుంది, ఈ విధంగా మా పంట పొలాలు నష్టపోతామని చెప్పి మీరు ఊహించారా? ఈ మరీ ఘోరంగా పోయిందండి తొగరాయి గ్రామం. మరి పంట పైర్లు మరి ఒక 500 ఎకరం బాగా గొల్లైపోయింది. నేను కౌలుకు చేసి బతికోండి. 2 ఎకరాలు 10 గుంటలు నాది కౌలు. అది రెక్కల మేము బతికోండి. ఇవన్నీ రైతులే కానీ చాలా మంది ఒక 500 ఎకరం పోయిందండి. మొత్తం ఊర్లో 500 ఎకరం బాగా మొత్తం పోయింది. మరి దారుణంగా ఉంది. మరి దారుణంగా ఉంది ఊరు. మరి పంటలు కనుక మరి ఏం లేదు అసలు. మాకు పంటలు పైర్లు ఏమి లేవు. మరి తినడానికి లేకపోతే అన్నం పెడతారు తీసుకొచ్చి. మంచిగా అన్నం అందిస్తారు, వాటర్ పోస్తారు, మంచిగా చేస్తారు. కానీ పంట మరీ కొట్టపోయిందండి. మరి 40-50 వేల రూపాయల నష్టం ఒక ఎకరానికి. నారు పోసుకొని మందు కట్టలు దున్నుడు అన్నేమండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అంటే దాదాపు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరడం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కొట్టుకొని పోవడం. ప్రజెంట్గా మనం విజువల్స్ కూడా చూసినాం, బీరువా కూడా ఒకటి కొట్టవచ్చిన కనబడుతుంది. సో ఈ విధంగా నష్టం వాటిల్తుందని చెప్పి మీకు ఏమైనా ముందస్తు హెచ్చరికలు జరిగినాయా? అంటే వర్షాలు వస్తున్నాయని చెప్పి. వర్షాలు వస్తున్నాయని తెలుసు కానీ ఇంత నష్టపోతామని నేను అనుకోలేదు. దాదాపు ఒక 40-50 సంవత్సరాల కిందట కూడా మేము అంటే పెద్దలు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, మాకు తెలవదని మేము పుట్టినప్పటి నుంచి ఇంత వరద రాలేదన్నారు. దాదాపు ఇంత పోతుందని నా జీవితం మేము పుట్టిన కాడి నుంచి కూడా వాళ్ళు పెద్దలు అదే మాట అంటున్నారు. తర్వాత ఇక్కడ జరిగిన నష్టపరిహారం, ఇల్లులు కూలిపోవటం, ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోవటం,
ఎలక్ట్రికల్ పోల్స్ వెళ్ళిపోవటం మొత్తం బాగా నష్టపోయిందండి. మొత్తం ఎన్ని కూలిపోయినాయండి ఇక్కడ ఇల్లు తొగర్రాయికి సంబంధించి? ఇల్లు దాదాపు 3 కూలిపోయాయండి. అంటే ఇదంతా అరిచిన వాడండి. అంటే 3 ఇళ్ళేమో పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది, మిగతా పాక్షికంగా దెబ్బతిని ఇల్లు ఏంటి? దాదాపుగా ఒక 200 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు, బియ్యం కానీ చిన్న రా మెటీరియల్ కానీ అన్నీ కొట్టుకుని వెళ్ళిపోయాయండి. ఒక్కసారిగా పెరిగిన వరదకు రైతుల ట్రాక్టర్, ట్రక్ కూడా కొట్టుకుపోయాయి. పంట నష్టంతో పాటు అన్ని విధాలుగా నష్టపోయాయని రైతులు వాపోతున్నారు. ఆ వివరాలు చూద్దాం. ప్రజెంట్గా మళ్ళీ మరొక ప్రాంతం వద్దకు రావడం జరిగింది. అంటే తొగర్రాయిలో ఉన్నటువంటి మరో ప్రదేశం వద్దకు రావడం జరిగింది. మొత్తం కూడా వరద పారినటువంటి ప్రాంతము, పొలాలు ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఎన్ని టోటల్గా కూడా పొలాలు, చేతికొచ్చిన పొలాలు మొత్తంగా ఇంకొక నెల రోజులైతే రైతులు అనేవారు పంటలు అనేవి వాళ్ళ దగ్గరికి వచ్చేవి. ఇక దిగుబడి వచ్చిన తర్వాత తమకు ఇబ్బందులు ఉండవని చెప్పి రైతాంగం మొత్తం కూడా భావిస్తున్న తరుణంలో ఈ వరద అనేది ముంచెత్తడం జరిగింది. సో మనం ప్రజెంట్గా విజువల్స్ అన్నింటిలో గమనించవచ్చు ఏ విధంగా వరద ముంచెత్తిందో పూర్తి స్థాయిలో మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి. అంటే పొలాలు అనేవి మొత్తం కట్టుకొని పోవడం మాత్రమే కాకుండా ఇసుక మేటలు వేశాయి. సో ఈ ఇసుక మేటలు తొలగించడానికి రైతులకు మాత్రము చాలా పెద్ద కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా ఇసుక మేటలు మొత్తం తొలగించాలంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా రైతాంగం వాపోతున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు మొత్తం టోటల్గా ఏ విధంగా ఇసుక మేటలు వేసేసి ఈ విధంగా భూమిలో చూడండి మనం ఈ మొత్తం వరి ఇంకొక నెల రోజులైతే వచ్చే సమయంలో మొత్తం కూడా వరద ప్రవాహం ఒక్కసారి చుట్టుముట్టే వరకు ఈ విధంగా మొత్తం కొట్టుకొని రావడం జరిగింది. దాదాపు 1000 ఎకరాల వరకు కూడా నష్టం వాటిల్లని చెప్పేసి కూడా తొగర్రాయి గ్రామస్తులు మాత్రం వాపుతున్న పరిస్థితి ఉంది. స్పాట్గా శనివారం నైటు 6:30-7 గంటలుగా స్టార్ట్ అయింది. వర్షం వస్తుంటే సరే మామూలుగా వస్తుందని మేము అనుకున్నాం. సందర్భంగా ఏం చేసిందంటే అకస్మాత్తుగా పెరిగేసింది. మేము ఈ ట్రాక్టర్ ట్రక్ బ్రిడ్జి కాడ పెట్టినాం. అంటే సైడ్ పెట్టుకుంటే మా ల్యాండ్లో పెట్టుకుంటే ఏం జరిగిందంటే మా పొలం అక్కడ నుంచి వరద ఫోటో ఎత్తగానే ఎమర్జెన్సీగా ట్రక్ లేదు, కొట్టుకొస్తూనే ఉంది, అసలు ఆగట్లే. ఫుల్ వరద 2 చెరువులు దిగిపోయినాయి ఆల్రెడీ. పైన చిలుకూరు దిగింది, చిత్రాంపురం దిగింది, మళ్ళా నారాయణపురం తెగిపోయిన తర్వాత మేము వచ్చి వరద పెరిగింది అంటే ఊళ్ళో జనాల్ని ముసలోళ్ళ మట్టాలని రెడీ చేస్తుంటే తీసుకెళ్తుంటే నా ట్రాక్టర్ వెళ్ళిపోయింది, ట్రక్కు ఎంత ఆగమైపోయింది. అక్కడ మునిగిన ట్రక్ ఇక్కడ వచ్చి తేలింది. మనం విజువల్స్ చూడొచ్చు. ఈ ట్రక్ అనేది ట్రాక్టర్ ట్రక్ అంటే వరద ప్రవాహాలు కొట్టుకొచ్చిన ట్రక్ ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన ట్రక్కే. అంటే ఎంత వరద ఉధృతి అనేది ఉంటే మాత్రము ట్రాక్టర్కు సంబంధించిన ట్రక్ అనేది కొట్టుకొని వస్తుంది. అంటే వరద ఉధృతి, వరద తీవ్రత ఎంత స్థాయిలో ఉందో మనం ఇట్టే గమనించవచ్చు. సో ఈ ట్రాక్టర్ అనేది తన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. తన ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి ట్రాక్టర్ ట్రక్ అనేది అక్కడి నుంచి వరద ప్రవాహంలో ఈ యొక్క పొలంలోకి కొట్టుకొని రావడం జరిగింది. 12 తర్వాత వస్తే దాదాపు 100 శవాలు లేసిపోయాయి. అసలు దొరకరు. మూతి ఎలా పోయిందని కూడా దోలాడకుండా పోయాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఊర్లో నుంచి వరద అనేది బాగా వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఊళ్ళో నుంచి ఆ ధరని కూడా ఒక 2 నీళ్ళు కూలినాయి. మళ్ళీ అసలు పశువులకి గడ్డి కూడా లేదు, మొత్తం కొట్టుకొని పోయింది. ఇంట్లో సామాన్లు పోయినాయి, బియ్యం తడిసినాయి. అసలు ఏమి వండుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మేము ఉన్నది మా పొలం, అసలు ఏం లేదు, ఒక గడ్డి ఉంది, ఇలా ఏం లేదు. ఉన్నది ఎకరం పొలం. నాకు ఆ ట్రాక్టర్ కొనుక్కున్నా, నేను ట్రాక్టర్ డ్రైవర్ అని ఒకళ్ళ కింద పోవాలని ట్రాక్టర్ కొనుక్కున్నా. ఈ వ్యవసాయం చేసుకుందాని ఒక 4 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తాను. ఎకరం పొలంలో ఒక గడ్డి తప్పనిసి ఏం మిగలేదు. అక్కడ ఒక 3 ఎకరాలు చేస్తాను, ఆడ 2 ఎకరాలు పోయింది పొలం, ఉసుక మేట. అసలు ఏం తినే పరిస్థితి లేదు. కనీసం ఇప్పుడు వండుకోవడానికి బియ్యం కూడా లేవు. ఇప్పుడు మీ పొలం మొత్తం కూడా ఇసుక మేట వేసింది. కాదు, ఈ ఇసుక మేట తీయడానికి మళ్ళీ తర్వాత పంటలు వేసుకోవడానికి ఖర్చు ఎంత వస్తుంటుంది? దాదాపు ఇప్పుడు ఈ ఎకరం పొలం లెవెల్ చేయాలంటే ఎకరం 10,000, దాదాపు ఈ ఎకరం పొలం లెవెల్ చేయాలంటే ఈ రాళ్ళు రప్పలు ఈ ఇసుక మొత్తం లెవెల్ చేయాలంటే దాదాపు 1,00,000 రూపాయలు 50,000 పక్కా అవుతాయి. ఎందుకంటే ఇది ఊకే 10 కాదు, గంట చేస్తే 1,000 రూపాయలు వాళ్ళకి. గంటలు అయింది, ఇది 2-3 గంటలు అయిద్దా, 10 గంటలు అయిద్దా, కాని పని ఇది. అంటే ఇసుక తోడు వేయాలి, తర్వాత మట్టి నెట్టేయాలి. దాన్ని తీసి పక్క నెట్టుకోవాలా, మళ్ళీ పొలం చేసుకోవాలి, మళ్ళీ మట్టి తోలుచుకోవాలి. మేము మట్టి తోలుచుకొని ఆగదు. మళ్ళీ ఇది మన ఇసుకమైన పంట ఎట్ట నిలిచే పరిస్థితి కాదు. అది అసలు చేసే సాధ్యమైన పని కాదు. ఇప్పుడు ఈ పంటతో కోల్పోవటం, మాకు పండే అవకాశం కూడా లేదు. ఇక పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. వరద ప్రవాహంలో పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకొచ్చి పొలాల మధ్య చేరాయి. తమ భూములను సాగుకు అనుగుణంగా చేసుకునేందుకు భారీగా ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. అక్కడ వాళ్ళ ఆవేదన ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, మా ప్రతినిధి పుల్లారావు గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తారు. చూస్తే మనకు ఎట్లా కనబడుతుంది, ఒక చెరువులాగా వాగులాగా కనబడుతున్నటువంటి ప్లేసు. అంటే మొత్తంగా కూడా నీటిమయమైనటువంటి ప్రదేశం. కాకపోతే ఇది చెరువు కాదు, వాగు కాదు, ప్రజెంట్గా ఇది పొలం అండి. ఇది పూర్తిగా ఒక రైతు సంబంధించినటువంటి పొలము. దీంట్లో వరి నాటు పెట్టుకొని
వరి పంటకు సంబంధించి అన్ని రకాలైనటువంటి మందులు చల్లుతూ ఇంకొక నెల 15 రోజులైతే పంట తన చేతికి వస్తుందని చెప్పేసి భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వరద ఉధృతి అనేది ఈ యొక్క తొగర్రాయి మీద పడేసేసి, అంటే మన కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వరద ఉధృతి అనేది పూర్తి స్థాయిలో తొగర్రాయి మీద పడటంతో పొలాలు అనేవి ఈ విధంగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రజెంట్గా మనం చూసింది మొత్తం కూడా ఈ విధంగా పొలం, అంటే ఇది ఒక చెరువును తరిపించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక విషయం కూడా చూడొచ్చు, ఇక్కడ ఒక పెద్ద బండరాయి, ఈ బండరాయిని కూడా ఒకసారి మనం గమనించవచ్చు ఎంత పెద్ద బండరాయో. సో ఈ బండరాయి అనేది కూడా ఈ పొలంలోకి వచ్చి చేరింది. యాక్చువల్గా ఈ పొలానికి సంబంధించి ఎక్కడ కూడా రాళ్ళు అనేవి లేవు అని చెప్పేసి కూడా రైతులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి. ఇంత పెద్ద బండరాయి కూడా కొట్టకొచ్చింది వరద ప్రవాహంలో. దాదాపు 1000 ఎకరాల భూమి ఈ యొక్క వరద ప్రవాహంలో కొట్టుకొని పోయిందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అన్నదాతను కూడా పలకరించినా వారి దగ్గర నుంచి ఒకటే ఆవేదన వినపడుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కూడా పంటలు లేనటువంటి పరిస్థితి, పంటలు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశాము. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, నాగార్జున సాగర్ జలాశయం నిండింది, ఇక మాకు పంటలకు ఎలాంటి డోకా ఉండదు, మేము నాట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ముందస్తుగానే మేము బావుల కింద బోర్ల కింద ముందస్తుగా నారుమళ్ళు వేసేసుకొని ఆ యొక్క పొలాలు నాటు పెట్టుకోవడం ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఉన్న తర్వాత పంటలకు సంబంధించేసి ఆ యొక్క నారుమళ్ళు వేసుకున్న తర్వాత ఆ యొక్క నాళ్ళు నాటు పెట్టుకున్న తర్వాత కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ అదేవిధంగా అన్ని రకాలు కూడా వాడుకుంటూ పోతున్నాము. అదేవిధంగా పంటలు కూడా ఒక మంచిగా పెరుగుతున్న సమయంలో ఈ విధంగా వరద అనేది రావడం వల్ల మేము చాలా నష్టపోయామని చెప్పేసి కూడా రైతాంగం చెప్తున్నారు. ప్రజెంట్గా మనం చూస్తే చూడొచ్చు మొత్తం కూడా చెరువును తలపించే విధంగా ఉండడం జరిగింది. ఈ విధంగా కావడంతో అన్నదాతలు మాకు ఏం చేయాలనో, ఏ విధంగా ఉండాలనో, మేము ఏ విధంగా జీవించాలనో దిక్కుతో స్థితిలో నెట్టివేయబడ్డాము. ఎందుకంటే ఈ విధంగా ఉన్నటువంటి భూములను మళ్ళీ నెక్స్ట్ సేద్యం చేయాలన్నా కూడా సేద్యం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా ఇసుక మేటలు వేయడం జరిగింది. అదేవిధంగా పొలాలకు సంబంధించేసి మొత్తం కూడా పొలంలో రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా వచ్చి చేరడం జరిగింది. సాగర్ డ్యామ్, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ జూలాలు ఇవన్నీ నిండి మేము సంతోషపడ్డాం. 2 కార్లు కూడా మాకు పర్వాలేదు, బ్రహ్మాండంగా పంటలు పండుతాయని చెప్పి మేమేం చేసినామంటే రైతుల కాడ అప్పులు తెచ్చుకొని వడ్డీలో తెచ్చుకొని మేము పంటలు నారు పోసుకొని విత్తనాలు కానీ మందు కట్టలు కానీ అన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకొని మేము అంతా ఎకరానికి ఇంత పెట్టుబడి పెట్టుకొని తీరా దగ్గరకు వచ్చే మూల ఎట్లా చేసిందంటే మేము ఏం చేయాలనో అర్థం అదే పరిస్థితి ఉన్నాం మేము. ఇప్పుడు అసలు దీన్ని పొలం చేయాలన్నా వల్ల కాదు. ఓ వృద్ధ రైతు ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉంటారు ఆ రైతులు. తనకున్న 36 ఎకరాలను సాగు చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం పైన తన కుటుంబం ఆధారపడి ఉందని, ఇప్పుడు వరద వల్ల సర్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన పొలం మొత్తం కూడా నష్టపోయిందని చెప్పేసి కూడా మనకు చూపిస్తున్నాడు. చూడొచ్చు మొత్తం కూడా ఏ విధంగా చేతికి వచ్చిన పంట ఏ విధంగా దెబ్బతిన్నదో మొత్తం కూడా రైతు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మొత్తంగా చూడొచ్చు తన యొక్క పంట కేవలం 36 గుంటల భూమి అనేది నా దగ్గర ఉంది. కేవలం 36 గుంటలు అంటే ఎకరానికి 4 గుంటలు తక్కువగా ఉన్నటువంటి భూమి. ఆ భూమికి సంబంధించి దీని మీద నా జీవనాధారం చేసుకుని నేను బతుకుతున్నాను. సో ఉన్నటువంటి ఈ యొక్క భూమిలో మొత్తం పంట అనేది ఈ వరద ఉధృతి వల్ల మాత్రం మొత్తం కొట్టుకొని పోయిందని చెప్పి కూడా ఆ వృద్ధ రైతు మాత్రం తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజెంట్గా చూడొచ్చు మొత్తం కూడా అతని యొక్క పొలం ఏ విధంగా ఉందో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కొట్టుకొని పోయి ఉండడం జరిగింది. ఆ పొలంలో కూడా చూడొచ్చు మొత్తం ఇసుక మేటలు వేయడం జరిగింది. అవతల పైన చూస్తే మాత్రం మొత్తం రాళ్ల కుప్పలుగా కూడా వచ్చేరింది. అదేవిధంగా ఆ పొలంలోకి చెట్లు కూడా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. రాళ్ళు మొత్తం కూడా ఇసుక కుప్పలు, ఉన్న పొలం కాస్త ఈ విధంగా మురిగిపోయింది. అంటే వరద నీటిలో ఉండటంతో మొత్తం కూడా పొలం మొత్తం కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఉన్నటువంటి కొద్దిపాటి భూమి 36 గుంటల భూమి, ఈ 36 గుంటల భూమిని నేను సేద్యం చేసుకుంటూ నా కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా మాకు దిక్కేవరు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండపోతే 20,000 వడ్డీకి తెచ్చుకొని బాగు చేసుకొని ప్రభుత్వం ద్వారాగా కొద్ది గొప్ప నాకు సాల్వ్ చేస్తారు. ఆ కరెంటు విద్యా సమస్యలు పోని ప్రభుత్వం ద్వారా కానీ సాల్వ్ చేస్తారని మనం చేసుకుంటే ప్రభుత్వం వేడుకుంటాం సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ బోరు లేదు, మోటార్ సార్, బోరు కాదు సార్, మోటార్ అది కరెంటు బోరే. ఏది మోటార్ ఇదేనా? అదిగో సార్, అది అందించి పెట్టాం సార్. మొత్తం ఐటమ్స్ పెట్టాం మొత్తం. ఇది ఒక్కటే పార్టీ మొత్తం ఐటమ్స్ కోసమే. అది పోలికి వస్తుంది. ఈ సపోర్ట్ ఖమ్మం సార్. ఎందుకంటే మామూలుగా 20,000 తెచ్చుకున్నా, వడ్డీకి తెచ్చుకున్నా, దాన్ని బాగు చేసుకొని ఈ సంవత్సరంలో పిల్ల జల్ల మొత్తం బతకాలని దేవుని ప్రార్థించుకున్నాం. ఈ లోపల ఈ భగవంతుడు చేసుకోలేదుగా చెడగొట్టిండు. కాబట్టి ప్రభుత్వాన్ని అనుసరించి
ఈ మనం చేసుకొని మా అమ్మని కష్టాన్ని వడ్డీకించమని ప్రభుత్వం వేడుకుంటాం సార్. ఈ విధంగా మోటార్ను ఫిట్ చేసుకున్నాం. దీనికి సంబంధించి కరెంటు పోల్స్ కూడా ఏ విధంగా నెలకొరిగాయో మనం గమనించవచ్చు. మొత్తంగా 20,000 రూపాయలను నేను అప్పు చేశాను. అప్పు చేసుకొచ్చేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఈ సంవత్సరం ఇంకా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడం వల్ల పంటలు వేయలేకపోయాము. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, సాగర్లో నీళ్లు వచ్చాయి కాబట్టి ఇక మాకు డోకా ఉండదు, ఇక ఈసారి మాకు ఏ ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి మేము భావించాము. కానీ ప్రజెంట్గా చూస్తే మాత్రము ఈ విధంగా ఒక్కసారిగా పైనుంచి వరద ఉధృతి అనేది రావడం వల్ల మొత్తం కూడా తన యొక్క భూమికి సంబంధించిన పంటను కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా భూమి మొత్తం కూడా పాడైపోయింది, పొలం మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే మొత్తం కూడా ఇసుక మేటలు వేశాయి. సో ఈ విధంగా ఉన్న సమయంలో తనను ప్రభుత్వం ఆదుకుంటేనే తమకు తర్వాత అనేది జీవితం అనేది ఉంటుంది, లేకపోతే మాత్రం మేము వీధిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా తనకు సంబంధించిన 4 కుటుంబ సభ్యులు కూడా వీధిన పడి పరిస్థితి తలెత్తింది. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో మాత్రము ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి, తనకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి పరిహారం చెల్లించాలి, తనను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆ వృద్ధ రైతు దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతూ ఉండడం జరిగింది. వరద కౌలు రైతులు కన్నీళ్లు మిగిల్చింది. ఈ ప్రాంతంలో చాలామంది కౌలు రైతులే ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఇప్పటికే అప్పులు చేశామని, ఇప్పుడు మళ్ళీ అప్పులు చేయాలని మరో రైతు తన ఆవేదన చెప్పుకొచ్చాడు. వరద వల్ల పంట మొత్తం కొట్టుకుపోయిందని, చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదంటూ అతని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అతని ఆవేదనను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ప్రజెంట్గా చూస్తే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి గమనించవచ్చు. మనం చూడవచ్చు, అది కనబడుతుంది ట్రాన్స్ఫారం. అంటే వరద ఉధృతిలో పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి ఈ విధంగా వాళ్ళు ఎంతో ప్రయాసంగా వచ్చి ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రాన్స్ఫారాలు కూడా ఈ విధంగా కొట్టుకొని రావడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే ఆ ట్రాన్స్ఫారం ఎక్కడి నుండో కూడా కొట్టుకొచ్చి పొలం మధ్యలోకి వచ్చి చేయడం జరిగింది. ఆ యొక్క కరెంటు స్తంభాలు అనేవి పూర్తి స్థాయిలో నేలమట్టమైన పరిస్థితి, ఇరిగిపోయాయి. కరెంటు స్తంభాలు పూర్తి స్థాయి నేలమట్టం కావడం కూడా పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో గమనించవచ్చు, చూడవచ్చు. ఈ విధంగా ఈ యొక్క కరెంటు స్తంభం ఇక్కడ కొట్టుకొని ఈ విధంగా విరిగిపోయి ఉండటం జరిగింది. అక్కడ ఒక మొత్తం కూడా కరెంట్ లైన్స్ అన్నీ కూడా పొలంలోనే కింద పడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది 11 kV విద్యుత్ వైర్లు అని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. అంటే పొలంలో పైనుంచి పోతున్నటువంటి వైర్లు కూడా మొత్తం కూడా ఈ వరద ఉధృతికి మొత్తం కూడా నేలమట్టమైన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉండడం జరిగింది. చూస్తే మొత్తం కూడా అన్ని భూములు కూడా ఈ విధంగా మేటలు వేయడం జరిగింది. ఇక్కడ మేము 1.5 ఎకరన్నర కౌలు చేస్తున్నాం సార్. మేము రెడ్డి గారిది. ఈ మొత్తం పూర్తిగా నష్టపోయిన యాసంగి పోయిన వానకాలం ఒకసారి కారు చేసిన, మళ్ళీ ఇప్పుడు వానాకాలం చేద్దామని ఆశపడ్డా. చాలా నష్టంగా వీళ్ళింది. మంచిగా వచ్చే కలుపు తీరగా వచ్చేసరికి ఇట్లా మొత్తం రాళ్ళమయం సార్. మరి మేము అది ఏం చేయాలా? ఈ రాళ్ళమయం మొత్తం ఏం లేదు, ఒక్క మడి కూడా లేదు. ఇక పెట్టుబడి మొత్తం నష్టపోయినా. ఎంత పెట్టుబడి పెట్టావు? మొత్తం దగ్గర 25,000 చిల్లర పెట్టినా సార్. మరి మేము 25,30,000 దానికి పెట్టినా, దానికి మన పైపెచ్చు కొన్ని మెటీరియల్ పెట్టినా దగ్గర 40,000 చిల్లర అయింది సార్ మాకు మొత్తం మీద టోటల్ లెక్కేసుకుంటే. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. చెత్త నా రెడ్డి అని ఇచ్చినా కూడా నా వల్లే ఉంది. నా పరిస్థితి నేను అందరి దారి నాది ఒక్కటే ఉందని అంటుండు. నేను మా సేటుకి ఏమి ఇచ్చుకోవాలో ఏం చేయాలో అనేది కూడా అర్థం కావట్లేదు సార్. ఈ ప్రభుత్వం కొంచెం గొప్ప కొద్దిగా మాకు ఆదుకుంటే, మీకు సహకారాలు మాకు అందితే కొంచెం బాగుంటుంది సార్. మరి మాకైతే చూడొచ్చు, మొత్తానికి తొగర్రాయి గ్రామంలో ఎక్కువ శాతం కూడా కౌలు రైతులు కనబడుతుండడం జరిగింది. సో ఈ కౌలు రైతులు అనేవారు ఆ భూస్వామి దగ్గర నుంచి వచ్చేసి పొలాలు కౌలుకు తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించేసి ఎకరానికి ఇంత చెల్లిస్తాము అని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇచ్చేసి, వాళ్ళకి మాట ఇచ్చేసేసి పొలం అనేది సేద్యం చేస్తూ ఉండడం జరిగింది. దానికి సంబంధించేసి పెట్టుబడి కోసం కూడా వాళ్ళు బయట వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పెట్టుబడి కోసం అని చెప్పి వడ్డీల రూపంలో పెట్టుబడులు తీసుకొచ్చాము, విత్తనాలు వేసుకున్నాము, ఎరువులు తీసుకొచ్చాము, పొలం నాటుపెట్టుకున్నాము, అన్నీ చేశాము. చివరికి పంట అనేది చేతికొచ్చే సమయంలో ఈ విధంగా వరద అనేది ఒక్కసారి ముంచెత్తడం జరిగింది. ఇప్పుడు దాదాపు నేను చేసిన పొలానికి సంబంధించి దాదాపు 40,000 రూపాయలకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే మొత్తం కూడా అప్పు రూపంలో తీసుకొచ్చాను. పొలాల పరిస్థితి అట్లా ఉంటే గ్రామంలో మరింత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామాన్ని వరద ముంచెత్తడంతో భారీగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ఆ నీరు క్లియర్ అయ్యాక బురదతో ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో వస్తువులన్నీ వరదల పాలయ్యాయి. బుక్కెడన్నం కోసం ఓ వృద్ధ దంపతుల దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు.
ఆ వరద అనేది ఒక్కసారిగా గ్రామం మీద పడటం కూడా జరిగింది. ఆ గ్రామంలో అనేక ఇండ్లు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే తలెత్తింది. అన్ని ఇండ్లు కూడా చూసినట్లయితే మొత్తం కూడా ఏ విధంగా బురదమయంగా మొత్తం కూడా ఏ విధంగా మారిన చూడొచ్చు. మొత్తం గుంటలు పట్టడం జరిగింది. అంటే వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం ఇటే గమనించవచ్చు. సో ఈ విధంగా వరద నీరు అనేది ఒక్కసారిగా ఇళ్ల మీద పడేసరికి అందరూ కూడా నిరాశ్రయులు అయినటువంటి పరిస్థితి అయితే నెలకొని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో నిరాశ్రయులు అయ్యారు. ఎవరి ఇళ్లలో కూడా వాళ్ళు ఉండలేని పరిస్థితులు. అంటే వరద వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి వెంటనే మేల్కొన్నటువంటి చాలామంది గ్రామస్తులు, యువకులు వెంటనే వృద్ధులను కానీ, మహిళలు కానీ, ఎవరైనా చిన్నపిల్లలు కానీ వాళ్ళందరినీ కూడా పక్కకు తరలించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా అంటే ఎక్కడైతే వరద నీరు లేకుండా ఉందో ఆ యొక్క ప్రదేశానికి తరలించేసి వాళ్ళకు ఆశ్రయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం ఒక వరద తాకిడికి గురైనటువంటి ఇంటి వద్ద రావడం జరిగింది. చూడవచ్చు మొత్తంగా కూడా ఏ విధంగా వరద ఉధృతి వల్ల మొత్తం కూడా ఏ విధంగా ఇల్లు ఏ విధంగా ఖరాబ్ అయిపోయిందో మొత్తం కూడా మనం గమనించవచ్చు. మొత్తం కూడా గుంటలమయంగా మారడం జరిగింది. మేము ఏ మాత్రం కూడా అంటే భోజనాలు చేసే పరిస్థితులు లేవు, తిండి లేనటువంటి పరిస్థితి మాకు తలెత్తింది. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని చెప్పేసి కూడా తొగర్రాయి గ్రామస్తులు మాత్రం వాపుతూ ఉండడం జరిగింది. ఈ విధంగా మేము బియ్యం ఒక్కసారిగా పట్టించుకొని ఉంచుకున్నాము. ఎందుకంటే మేము కూలి చేసుకునే వాళ్ళం. సో కూలి చేసుకుంటున్న వాళ్ళం కాబట్టి ఈ విధంగా చేసుకొని ఈ విధంగా ఉంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మాకు దిక్కు లేకుండా అయిపోయింది. మాకు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా తొగరాయి గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజెంట్గా చూడొచ్చు మనం ఎవరైతే ఇల్లు సంబంధించిన వరద ఉధృతి వచ్చేసి ఆ ఇల్లు మొత్తం కూడా నిండిపోయిందో, ఈ విధంగా ఆహార పదార్థాలు పూర్తిగా ఖరాబ్ అయిపోయాయో వాళ్ళ దగ్గరికి వచ్చారు. చెప్పమ్మా, ఈ వరద వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? పచ్చివాతం వచ్చింది నా భర్తకి, నేను శాతగంధాని, కాళ్ళు నొప్పులు దాన్ని, బాత్రూమ్ ఇరిగింది, మొత్తం ఇంట్లోకి వండొచ్చింది, బొచ్చులన్నీ కొట్టపోయినాయి, మంచాలు కొట్టపోయినాయి, అన్ని కొట్టపోయినాయి. అంటే ఎన్ని రోజులు ఏందమ్మా ఈ వరదలో మీరు, అంటే ఈ నీళ్ళలో మీరు బట్టి? ఒక నైట్ అల్లుండం, ఒక నైట్ అల్లుంటే ఏరియా వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి తీసారు మమ్మల్ని. ఇవన్నీ కొట్టపోయినాయి, రమ్ములు పోయినాయి, బకెట్లు పోయినాయి, అన్ని సామాన్లు పోయినాయి, బాత్రూమ్ కూలింది. ఇంకా ఈ గదుల్లోకి నీళ్ళు వచ్చినాయి. వండు అంతా చూసారు కదా సార్, ఆ వండు అదే ప్రకారంగా వండు. ఇక మేము శనివారం నైట్ వరదలు ఏడ కొట్టపోతామని ఇంటి పక్క అమ్మట వాళ్ళు వచ్చి ఒడ్డున వేసారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చేసి మీకు సహాయం చేస్తామని చెప్పి మాటలు ఇస్తున్నారా? మాట ఇచ్చారా మీకు ఏమన్నా? మాట్లాడుతూనే ఉండరు. మీకేం కాదు, బియ్యం ఇస్తాం, అవి ఇస్తాం అంటారు. కోటా బియ్యం అంటారు. కోటా బియ్యం కూడా ఇయ్యలే ఇంతవరకు. కార్డు మీదనే ఇస్తాను అంటారు. కార్డులు కూడా కొట్టుకుని పోయా, అవి కూడా పనికి రాకుండా పోయినాయి. వరద ఒక్కసారిగా రావడంతో సర్వస్వం కోల్పోయామని మహిళలు తమ బాధను చెబుతున్నారు. వస్తువులు, ఆహార పదార్థాలన్నీ కొట్టుకుపోయాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వరద ముంచెత్తిన ఘటనను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉధృతిలో మొత్తం కూడా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా కొట్టుకొని పోయాయి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు, అంటే ఆధార్ కార్డు అయితేంది, అదేవిధంగా ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో కూడా అన్నీ కూడా కొట్టుకొని పోయాయి. కేవలం మేము మనుషులం మాత్రమే మిగిలామని చెప్పేసి కూడా తొగర్రాయి గ్రామస్తులు మాత్రం వాపోతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం తొగర్రాయిలో ఉన్నాము. ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఉండడం జరిగింది. వాళ్ళ బాధలు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీ ఈ వరద అనేది ఒకసారి రావడం జరిగింది. సార్, ఎలాంటి పరిస్థితి మీకు లోనయ్యారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఇంకా తల్లులం పిల్లలు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నాం. అది వరద వస్తుంటే బరుగోడ్లు, గొడ్లు, గోదలు పైకి ఒకళ్ళు పారిగోళ్ళు ఉన్న వాళ్ళ వరకే పైకి ఎక్కించుకొని ఉన్నారు. పాప పారిగోళ్ళు లేని పరిస్థితి, అలోలు వచ్చిన ఏడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళ మట్టికి చాలా ఆదుకోవాలి ప్రభుత్వం. ఇది మట్టికి ముఖ్యమంత్రికి పోవాలి, ఈ తొగర్రాయి కాటికి రావాలి. ఒక్కడెక్కడొక్కడ పొలాలు ఎక్కడెక్కడ అన్నీ నాశనం అయిపోయినాయండి. మేము ఎన్నడైనా ఇంత దారుణంగా మేము ఎన్నడ కోల్పోలేదు. ఎప్పుడు వచ్చినా కొద్దిగా మామూలుగా వచ్చిపోయినా కానీ పొలాలు బాగు చేయించుకుంటుండాలో. మాకు ఈ రోడ్లమ్మడ పొలాలు పోయినాయి, ఇండ్లమ్మడ పొలాలు పోయినాయి. ఎగస్ట్రా చుట్టూ పారిగోళ్ళు లేని వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తెలియకుండా కొట్టపోతుంటుంటే వయసు పిల్లగాలు కాపాడుకుంటూ ఈతలలో వచ్చిర్రు. మేము ఉన్నామా పోయినామా ఒకరికొకరు తల్లులు పిల్లలు తెలియకుండా ఏ కార్యక్రమాలు ఉన్నామో తెలుసుకోకపోకుండా పోతున్నాం. నేను ఒక మధ్యతరగతి కుటుంబాలు ఉన్నదాన్ని. నేను ఒక ఆడపిల్ల పెళ్లి చేసి 5 నెలలు అవుతుంది. 6 లక్షలు 7 లక్షలు అప్పు చేసుకొచ్చిన, అది అక్కడ పొలం ఆడపోయింది. నా బాధలు ఎవరు చెప్పుకోవాలి? దయచేసి మాకు న్యాయం చేయాలని మీకు మనసు పూర్తి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రికి అందాలి మా బాధలన్నీ. భారీ వర్షం, ఇక వర్షంలో మేము తల్లులు పిల్లలు అందరం అట్నే ఉన్నాం. భోజనాలు అయితే చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. పిల్లగాళ్ళు 2 పిల్లగాళ్ళు కూడా కొట్టుకొని పోయారు. కొట్టపోయి తమ్మంకాడ ఆగారు. తమ్మంకాడ పోయి ఆగితే తమ్మంకాడ నుంచి భయపెట్టుకొచ్చి మమ్మల్ని రెక్కలు మేము పట్టుకొచ్చి చేతుల మీద రెక్కలు గుంజపోయి అల్లేసారు. అల్లేసి పోయి పిల్లగాడికి ఈ బిడ్డ పిల్లగాడు కూడా ఈ బాబుని తీసుకొని పట్టుకొని పోవాలంటే 3 పోలేకపోయాను. పోయేసరికి చేతుల నుంచి జారిపోయిండు. జారిపోయి కొట్టుకొని వెళ్ళిపోయిండు.
కొట్టుకొని వెళ్ళిపోతే ఆ తమ్మ గాడెట్ట కర్ర పెడితే పెద్ద గాడి ఉంటే ఆ గాడెట్ట పెట్టారు. గాడెట్ట అడ్డం పెట్టేసరికి మొత్తలకి యువతలకి దానికి దీనికి లింకబడి ఆగిండు. ఆగేసరికి గట్ట పట్టుకొని మళ్ళీ తాడేసుకొని మళ్ళీ తీసుకుపోయి అవతలకి చేరిపోయారు. అవతలకి చేరిపోయారు. మొత్తం ఇల్లంతా గిర్రని నిండింది నీళ్ళన్నీ. ఇక వాళ్ళ పనిముట్లు గినిముట్లు ఏం ఆశ లేకుండా వెళ్ళిపోయినాయి. ఉప్పులు బియ్యాలు కారాలు మొత్తం అన్ని తడిచిపోయి గొడ్డు గోద పిల్ల పిరికడ మేత కూడా లేకుండా అయింది. ఈ ఆటకి 4 రోజులు సంది గడ్డి పిరికడ గడ్డి ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు, తెచ్చిన వాళ్ళు లేరు. మాకు లేదు. అనుకున్న తర్వాత అయితే 9:30, 10 నైట్ ఆ టైంలో వస్తే మాత్రము చాలామంది కూడా మృత్యువాత పడేవారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉండటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వాడి ఈ వరద ఉధృతిలో కొట్టుకొని మేము ఎక్కడ శివాలయం తేలవమని చెప్పేసి కూడా వాళ్ళు చాలా కన్నీటి పర్యంతమై కూడా వాళ్ళు మనకు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా తొగర్రాయి ప్రాంతంలో మాత్రము ఈ వరద అనేది విలేతాండం చేయడం జరిగింది. తొగర్రాయి గ్రామాన్ని మాత్రము అతలాకుతలం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనే వాళ్ళు అన్ని రకాలుగా కూడా నష్టపోయారు. పూర్తిగా ఇళ్లల్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా కొట్టుకొని పోయాయి. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పొలాలు మొత్తం కూడా ఆ యొక్క వరద ఉధృతిలో కొట్టుకొని పోవడం జరిగింది. వరద చుట్టుముట్టడంతో కొన్ని ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. కట్టుబట్టలతో ఇళ్లు విడిచి బయటకు వెళ్ళిపోయామని, బీరువాలోని బంగారం డబ్బులు మొత్తం కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా తమ యొక్క ఇళ్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఇక్కడ దాపురించని చెప్పవచ్చు. ప్రజెంట్గా ఈ వరద ఉధృతి వల్ల ఒక ఇల్లు అనేది పూర్తి స్థాయిలో నేలమట్టం కావడం జరిగింది. ఆ యొక్క నేలమట్టమైనటువంటి ఇంటి వద్దకు మనం చేరుకోవడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే ఆ ఇండ్లలో ఉన్నటువంటి సామాన్లు ప్రజెంట్గా చూసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు మొత్తం కూడా ఏ విధంగా బయట అంటే వరదలో కొట్టుకొని వచ్చాయి కూడా మనం గమనించవచ్చు. ఇల్లు చూస్తే మాత్రము ఇల్లు పూర్తి స్థాయిలో కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉండడం జరిగింది. ఇల్లులో ఉన్నటువంటి మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా కొట్టుకొని పోయాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు మాత్రం చెప్తున్నారు. సో ఈ విధంగా తొగర్రాయి ప్రాంతంలో దాదాపు 7 ఇండ్లు కూడా నేలమట్టమని చెప్పి మనకు తెలుస్తుంది. అదేవిధంగా అనేక ఇళ్లలో కూడా వరద నీరు అనేది వచ్చి చేరడంతో కూడా చాలా ఇండ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. కాకపోతే వరద ఉధృతి ఆ ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా వారికి సంబంధించినటువంటి బట్టలతో సహా అన్నీ కూడా కొట్టుకుని పోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజెంట్గా నేలమట్టమైనటువంటి ఈ యొక్క ఇంటికి సంబంధించేసి చూడవచ్చు ఏ విధంగా నీళ్లు మొత్తం కూడా నీళ్ళు అనేవి ఒక్కసారిగా వచ్చి చేరడంతో పునాదులతో సహా ఇల్లు అనేది మొత్తం కూడా నెలకొరిగిన పరిస్థితి ఉండడం జరిగింది. 3 నెలల పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళినా నేను ఏమన్నా తీసుకోవాలి ఆశ నా పిల్లలు బతికిస్తాలని వెళ్ళిపోయినాడు సార్. నేను వడ్డీ తెచ్చుకొని డబ్బులు ఇంట్లో పెట్టుకున్న జ్వరాలు తగ్గుతున్నాయి. మా ఆయనకి నాకు మా పిల్లకి జ్వరం తగ్గుతుందని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. అయితే అడిగితే ఇచ్చారు, పలానా వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారు, తీసుకొచ్చుకొని అలా పెట్టుకున్నా. శుక్రవారం అని కట్టుకోలే నేను డబ్బులు. ఈ శనివారం రోజు వాన వచ్చింది, కట్టుకోలేకపోయినా, ఎటు పోలేకపోయాను. అన్ని నేలమైన మొత్తం అయిపోయినాయండి. బియ్యం కూడా 4 కట్టలు తెచ్చుకొని అలా పెట్టుకున్నా. తీసుకొచ్చుకొని అన్నీ పోయినాయండి. ఏమన్నా వండుకుంటానికి కూడా ఏమీ లేకుండా అయిపోయినాయి. సామాన్ లేదు, ఏదీ లేదు, గ్యాస్ లేదు. గ్యాస్ బండలు 2 బండలు అన్నీ మొత్తం పోయినాయండి. మంచాలతో సహా అన్నీ పోయినాయి. ఏమన్నా లేవండి. బంగారంతో సహా అని మొత్తం పోయినాయి. పిల్లలు బతికి చాలని వెళ్ళిపోయినా సార్. నేను ఏమీ మిగల్లా. వచ్చిన ఆశకి వచ్చిన ఆ నైట్ తగిలిన బీరువాన్న దొరికిద్దేమని వచ్చిన ఒక అబ్బాయిని తీసుకొని బయటకు వచ్చిన. వచ్చేసరికి 12 వచ్చారు కానీ లేదు, అసలు ఏమీ లేదు, బీరువా లేదని ఏడ్చుకుంటూ పోయిన సార్ నేను. ఇంకంతే. ఆ బీరువాలోనే డబ్బులు ఎన్ని ఉంచారా? బీరువాలో సామాను, డబ్బులు, బంగారం అన్నీ అల్లనే ఉండే. ఎండి బంగారం అల్లనే ఉండే. బుజ్జి పెళ్లి చేసిన 7 నెలలు తప్పింది అమ్మట. 7 ఉండిపోయింది. 7 ఉండిపోయాక అన్నీ అంతా దాచుకుందన్నమాట. అలా దాచుకొని పిల్లకి 21 చేస్తే తలా ఒకటి తెచ్చారు. అవి కూడా మొత్తం వెళ్ళిపోయినాయి సార్. బయటికి తీసుకోలేకపోయాను. ఉంటాయిలే, ఆడికి పోలే, ఇల్లు ఉంటుందిలే అనుకొని పిల్లని తీసుకొని బయటికి వెళ్ళినా నేను. ఇక ఒకసారి చూడొచ్చు, వరద అనేది ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశించిందో మేము అలర్ట్ కావడం జరిగింది. ఎందుకంటే అప్పటికే దాదాపు నడుములోతు నీళ్ళు అనేవి ఇళ్ళకి ఒక్కసారిగా వచ్చి చేరడం జరిగింది. సో ఈ విధంగా ఇంట్లో ఉంటే ఈ వరద ఉధృతి ఈ విధంగా పెరిగితే ప్రాణాలకు ప్రమాదము అన్న ఉద్దేశంతో మేము ఇల్లు వదిలిపెట్టి బయటికి పోవడం జరిగింది. మేము పోయిన కొద్దిసేపటికే ఇల్లు మొత్తం కూడా నేలమట్టమైందని చెప్పేసి కూడా ఇంటికి సంబంధించినటువంటి యజమానులు కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మా జీవనాధారం కోల్పోవడం జరిగింది. మొత్తంగా మాకు మేము దాచుకున్నటువంటి డబ్బులు ఏంది, అప్పుగా తీసుకొచ్చిన డబ్బులు అయితే అదేవిధంగా తమ బిడ్డకు సంబంధించేసి ఇటీవల పెళ్లి చేశాము. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బంగారం కానీ వారికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఆ బీరువాలో ఉండడం జరిగింది. ఆ బీరువా అనేది కొట్టుకొని పోవడం జరిగింది. మొత్తంగా కూడా చూసినట్లయితే అన్ని విధాలుగా నష్టపోయాము. తొగర్రాయిలో వరద ఉధృతి వల్ల ఇల్లు కోల్పోయినటువంటి మరో దగ్గరికి రావడం జరిగింది. సో ఇల్లు చూడవచ్చు, మొత్తం కూడా
పూర్తి స్థాయిలో నేలమట్టం అయి ఉన్న పరిస్థితి ఉండటం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం కింది నుంచి పునాది దగ్గర నుంచి కూడా ఇల్లు అనేది పడిపోయినట్టు మనకు క్లియర్గా కనబడుతూ ఉండడం జరిగింది. అంటే వరద ఉధృతి వల్ల ఈ విధంగా ఇల్లు అనేది ఒక్కసారిగా నేలమట్టం కావడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తి స్థాయిలో ఆ యొక్క వరద నీటిలో మొత్తం కొట్టుకుని పోయాయని చెప్పి కూడా ఇంటికి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తే మాత్రం ఇక్కడ కూలర్ అనేది పూర్తిగా నీట మునిగినట్టుంది. మొత్తం కూడా ఇది కూడా ఖరాబ్ అయిపోయినట్టు పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, టీవీ అయితేంది, ఇతరత్ర సామాన్లు మొత్తం కూడా వరద నీటిలో కొట్టుకొని పోయాయని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ప్రజెంట్గా చూస్తే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు కూడా మన దగ్గర ఉన్నారు. అతని ద్వారా తెలుసుకుందాం పూర్తి స్థాయిలో. ఒక్కసారి వరద నీరు అనేది ఇంట్లోకి వచ్చిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రాత్రిపూట? అసలు ఆ రోజు మేము మార్నింగ్ నుంచి ఇంట్లో లేవండి. ఆ రోజు మార్నింగ్ అమ్మకి జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నాం. సాయంత్రం ఈవినింగ్ అప్పుడు 7 ఇంటికి వద్దామంటే కోదాడలో రోడ్ బ్లాక్ అయిపోయింది ఫుల్ వర్షంతో. ఇంటికాడ నుంచి మాకు అప్పుడే ఫోన్ వచ్చింది, ఇంటి దగ్గరికి వరద వచ్చిందని. అంటే ఎప్పుడు నార్మల్గా వచ్చేది, ఎప్పుడు కూడా చెట్టు దగ్గర వచ్చేసి వెళ్ళిపోయేది. నార్మల్గా అలానే వస్తుంది, తగ్గిపోతుంది, ఏం కాదులే అని మేము అనుకుని అంతే ఉండిపోయాం. ఈ లోపు నేను ఆ రోజు నైట్ మొత్తం నిద్రలేదు. నైట్ గంట ఫోన్ చేస్తూనే ఉన్నాను. నైట్ 12 ఆ టైంలో కాల్ చేస్తే ఏం లేదు, మొత్తం మునిగిపోయింది, ఇల్లు కూలిపోయింది అని చెప్పేశారు. కానీ ఇంకంతే నైట్ అంతే ఉన్నాము. ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఏం లేదు. బీరువా కానీ, టీవీ కానీ, బీరువాలో ఉన్న బంగారం కానీ, వెండి కానీ, ఇంట్లో ఉన్న టీవీ కానీ ఏది కూడా మిగలేదు. మొత్తం ఇంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం కొట్టుకుని పోయినాయి. మొత్తం మనకి ఉన్న గోడలు తప్ప ఏం మిగతాం. మా డాడీ లేదు. మా డాడీ నా చిన్నప్పుడే చనిపోయింది, 3 సంవత్సరాల ఏజ్లోనే. అప్పటి నుంచి నన్ను మా అమ్మాయి చూసుకుంటుంది. మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు నా స్టడీ బంద్ చేసి నేను జాబ్లో చేస్తున్నాను. అది పరిస్థితి. సో చూడొచ్చు ఆ యువకుడు చెప్తున్న పరిస్థితిని బట్టి తాము ఇంట్లో లేని సమయంలో ఈ విధంగా ప్రమాదం అనేది సంభవించింది. అదే ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం మా అమ్మ ఇంట్లోనే ఉండేది, ఎందుకంటే మాలో బాగలేదు. సో ఇంట్లో ఉండేది, తప్పనిసరిగా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పేసి కూడా ఆ యువకుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఒక్కసారిగా ఉధృతి అనేది ఈ విధంగా రావడం వల్ల తమ యొక్క ఇల్లు అనేది పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా వరద ప్రవాహంలో కొట్టుకొని పోయాయి. పూర్తి స్థాయిలో మేము నిల్వ నీళ్ళు లేకుండా బయట ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా ఆ యువకుడు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. పాత తొగర్రాయి, కొత్త తొగర్రాయిలకు బ్రిడ్జి వారధిగా ఉంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద చెరువుల్లో చేరడంతో కట్టలు తెగి వరద నీరు గ్రామాలకు ప్రవేశించింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో పాత తొగర్రాయికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోదాడ ఎమ్మెల్యే చొరవతో కొందరు వ్యక్తులు, గ్రామస్తులు కలిసి సమిష్టిగా శ్రమించి వంతెనను పునరుద్ధరించడంతో ప్రస్తుతం ఇరు ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొగర్రాయి 3000 ఓటర్స్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అంటే ఈ 3000 మంది ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీ 2 విభాగాలుగా ఉండటం జరుగుతుంది. ప్రజెంట్గా మనం ఉన్న ప్రాంతాన్ని కొత్త తొగర్రాయి అంటారు. అంటే నూతనంగా గృహాలు నిర్మించుకునే ప్రదేశం. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినట్లయితే అక్కడ ఒక బ్రిడ్జికి సంబంధించేసి తెగిపోవడం జరిగింది. ఆ తెగిపోయిన బ్రిడ్జికి సంబంధించి ప్రజెంట్గా మాత్రం పనులు చేస్తున్నారు. ఎందుకంటే కొట్టుకొని పోయింది కాబట్టి ఒక వంతెన లెక్క నిర్మిస్తూ ఉండడం జరిగింది. అవతల ఉన్నటువంటి ప్రాంతము పాత తొగర్రాయి, అంటే అసలు పాత ఊరు అది. తొగర్రాయి అంటే రెండు విభాగాలుగా విడిపోయి ఉండడం జరిగింది. పాత తొగర్రాయి, అదేవిధంగా కొత్త తొగర్రాయి అని చెప్పి విడిపోవడం జరిగింది. అవతల ఉన్నది పాత తొగర్రాయి. దాదాపు 1900 ఓటర్లు ఆ యొక్క పరిధిలో, ఆ యొక్క అవతల ఉన్న పాత తొగర్రాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ ఊరికి అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించేసి మధ్య వారధిగా ఈ బ్రిడ్జి అనేది ఉండడం జరుగుతుంది. సో అవతల నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అనేవారు ఈ యొక్క బ్రిడ్జి మీదుగా బయటకు వెళ్ళేసేసి వారు పట్టణాలకు కానీ ఇతర ప్రదేశాలకు మాత్రం చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే మొన్న వచ్చినటువంటి ఈ యొక్క వరద ఉధృతిలో మాత్రం ఆ బ్రిడ్జి అనేది పూర్తి స్థాయిలో కొట్టుకొని పోవడం జరిగింది. దీనివల్ల పాత తొగర్రాయి ప్రాంతానికి అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి తొగర్రాయి ప్రాంతానికి మధ్య మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడడం జరిగింది. అవతల వాళ్ళు యువతలకి రావడం కానీ, అదేవిధంగా యువతలు ఉన్న వాళ్ళు అవతలికి పోవటం కానీ లేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో ఈ విధంగా ఉండే వరకు వెంటనే ప్రభుత్వం ఈ విషయాన్ని మాత్రం జోక్యం చేసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించేసి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మావతి కూడా వెంటనే ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్న తర్వాత తక్షణంగా అంటే ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్య ఖచ్చితంగా రాకపోకలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులను పురమాయించడంతో ప్రజెంట్గా చూస్తే మాత్రము ఆ యొక్క ప్రొక్లైన్ని ఉపయోగించేసి ఆ యొక్క ఇటాచీ యంత్రాన్ని ఉపయోగించేసి మాత్రము తిరిగి ఆ యొక్క కొట్టుకొని పోయినటువంటి బ్రిడ్జిని మాత్రం మళ్ళీ నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉండడం. వంతెన నిర్మాణం చేపట్టడం వల్ల మాత్రము అవతలికి మాత్రం రాకపోకలు అనేవి కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో దీన్ని పూర్తి చేసేసి వెంటనే అవతలికి రాకపోకలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆగమేఘాల మీద కొంతమంది వ్యక్తులకు పురమాయించేసి ఆ యొక్క పనులను మాత్రము కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ కలిసికట్టుగా కూడా ఈ యొక్క పనిలో మాత్రం నిమగ్నమయ్యారు. అందరూ కూడా ఈ విధంగా వంతెన నిర్మాణంలో తలా ఒక చేయి వేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు వచ్చి వీళ్ళకి సహకారం అందిస్తున్నారు. సో సమస్యలందరూ కూడా ఏకమైపోయి ఆ 2 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వంతెన నిర్మాణాన్ని అయితే గావిస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా తొగర్రాయి ప్రాంతానికి సంబంధించి మాత్రము 3000 మంది ఓటర్లు ఉన్న ఈ యొక్క గ్రామ పంచాయతీ సంబంధించి ఈ యొక్క వరద విపత్తు వల్ల మాత్రము తీవ్రమైనటువంటి అపారమైనటువంటి నష్టం అనేది వాటిల్లడం జరిగింది.